సీఎం చంద్రబాబు రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాలలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాతలకు శుభవార్త అందించారు. ప్రతి సంవత్సరం 3 విడతల్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000తో కలుపుకొని మొత్తం 20,000 ఇస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం మనల్ని అప్పుల పాలు చేసిందని, సంపద సృష్టించాలని, ఆదాయం పెంచాలని సీఎం పేర్కొన్నారు. మానవతా దృక్పథంతో పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే 33,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నెలవారీగా మీకు డబ్బులు పంపిస్తున్నా. కళ్యాణ్ దుర్గంలో శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆలయ కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. కళ్యాణ్ దుర్గం పట్టణంలోని శ్రీ పట్టాభిరామస్వామి దేవాలయ ఆలయ కమిటీ కార్యవర్గం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి అందరూ కృషి చేయాలన్నారు. స్వామివారి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు సౌకర్యాలు కల్పించి ప్రసాదాలు ఇవ్వనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఉత్సవాలలో ఉదయం స్వామివారికి అభిషేక కార్యక్రమానికి కానీ కళ్యాణోత్సవం కానీ ఇచ్చే భక్తాదులు కమిటీ వారిని సంప్రదించవచ్చు. స్వామివారి మూల విగ్రహాల అభిషేక కార్యక్రమానికి 200 రూపాయలు కమిటీ వారు నిర్ణయించినారు. అదేవిధంగా కళ్యాణోత్సవానికి 1,116 రూపాయలు ఈ దేవాలయ యొక్క కమిటీ వారు నిర్ణయించినారు. వీరు ఆ విరాళం సమర్పించి తగిన రసీదు పొంది తమ గోత్రనామాల్లో ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. ఉరుముల కళాకారులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు గత వారం రోజులుగా జరుగుతున్న కళ్యాణ్ దుర్గం ప్రజల ఆరాధ్య దైవం అక్కభాంబ జాతర సందర్భంగా ఉరుముల కళాకారులు తమ కళను అద్భుతంగా ప్రదర్శించారని, అందుకు వారికి ప్రజావేదిక వద్ద ఘనంగా వారిని సన్మానించి వారిని ప్రోత్సాహకరంగా ₹1,00,000 నగదు అందజేశారు అమిలినేని సురేంద్రబాబు గారు. కళలు నేటి సమాజంలో కళాకారులకు అనేకంగా ప్రోత్సాహకాలు అందిస్తామని, భవిష్యత్తులో కూడా ఎలాంటి కార్యక్రమాలు జరిగినా కూడా వీరి సేవలను తీసుకుంటామని వారికి తెలియజేయడం జరిగింది. బీసీ కార్పొరేషన్ యూనిట్లను సకాలంలో గ్రౌండింగ్ చేపట్టాలి. బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు కార్పొరేషన్లకు సంబంధించి యూనిట్లను సకాలంలో గ్రౌండింగ్ చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కార్పొరేషన్లకు సంబంధించి యూనిట్లను గ్రౌండింగ్పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఎలాంటి పెండింగ్లు లేకుండా కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.